Okay, hi friends. Welcome back to our YouTube channel Technology Classes, friends. సో ఇవాళ మనం డాక్యుమెంట్లో ఓకే వర్డ్ డాక్యుమెంట్లో మెయిల్ మెర్జ్ కాన్సెప్ట్ అనేది మనం ఎలా చేయాలనేది నేర్చుకున్నాం. సో అసలు మెయిల్ మెర్జ్ అంటే ఏంటి అంటే మనకు అట్ ఏ టైం ఒకటేసారి మల్టిపుల్ డాక్యుమెంట్స్ని మనం షేర్ చేస్తామండి. ఓకే, సో అలా కావాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఫ్రమ్ అడ్రస్ రాస్తున్నాం. ఫ్రమ్ అడ్రస్ ఏదో నా పేరు రాస్తున్నాను. ఓకే, సో నా పేరు రాసేసి కోదాడ అని రాస్తున్నాను. ఇక్కడ కొంచెం కింద టు అడ్రస్ రాయాలి, అంటే ఆ లెటర్ ఎవరికి రాయాలని అది స్పేస్ ఇచ్చుకుంటున్నాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెటర్ రాస్తున్నాను, రెస్పెక్టెడ్ సార్ అని పెడుతున్నాను. రైట్, ఇంకా ఏదో ఒకటి ఒక చిన్న 2 లైన్స్ లెటర్ రాస్తున్నాను ఫాస్ట్గా. మనకి వీడియో అనేది ల్యాగ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి సో అట్ ఏ టైం ఫాస్ట్ రాద్దాం. సో ఒక 2 లైన్స్ రాశాను, ఇక్కడ ట్యాంకింగ్ రాశాను అనుకుందాం. ఓకే, ట్యాంకింగ్ రాశాను. రైట్, ఇంకా యువర్స్ ఫెయిత్ఫుల్లీ కానీ లేదంటే యువర్ ఒబీడియంట్లీ లేకపోతే యువర్ సిన్సియర్లీ, అది మన ఇష్టం అనమాట. అది రాసేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ జస్ట్ ఫాస్ట్గా రాస్తున్నాను అనమాట. సో సో ఓకే, సో మెయిల్ మెర్జ్ కాన్సెప్ట్లోకి వెళ్ళాలి అంటే కనుక మనకి ఇన్సర్ట్, డిజైన్, లేఅవుట్, రిఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూ, వ్యూ ఇలా ఉంది కదండి. సో ఇందులో ఏంటంటే మనకి మెయిలింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. మెయిన్గా మెయిల్ మెర్జ్ కాన్సెప్ట్లో 4 స్టెప్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ది స్టార్ట్ మెయిల్ మెర్జ్, సెకండ్ది వచ్చేసి సెలెక్ట్ రిసిపియంట్స్. ఈ రెండు కూడా ఇప్పుడు అనేబుల్లో ఉన్నాయి, ఎందుకంటే ఫస్ట్ 2 స్టెప్స్ చేస్తేనే థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్ అనేబుల్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్లోకి వెళ్ళి లెటర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. లెటర్ రాశాడు. లెటర్ రాసిన తర్వాత ఏంటంటే సెలెక్ట్ రిసిపియంట్స్ మీద క్లిక్ చేసి యూజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అని పెట్టాలన్నమాట. అంటే ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఇప్పుడు లిస్ట్ ఒకటి ఎగ్జిస్టింగ్లో ఉంది కాబట్టి ఎగ్జిస్టింగ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ వచ్చేసి డెస్క్టాప్ మీద ఆల్రెడీ నాది కొన్ని ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టుకున్నాను. ఓకే, సో ఇలా పెట్టుకున్న తర్వాత ఏంటి అంటే కనుక సో వెయిట్ 1 minute అండి. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర ఏంటంటే సెలెక్ట్ రిసిపియంట్స్లో యూజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ కొట్టాం కాబట్టి డెస్క్టాప్ నుంచి నేను కాపీ చేశాను అది. సో అది ఎక్కడ ఉంటుందంటే ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్స్లో ఇక్కడ ఉందన్నమాట. ఓకే, సో ఇది ఇన్సర్ట్ చేసే ముందు ఏంటంటే ఇక్కడ మనం ఓకేనా 2 అడ్రస్ ఇచ్చాం కదా, 2 అడ్రస్ కింద కర్సర్ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ కర్సర్ ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఎక్కడన్నా కర్సర్ ఉంటే కనుక మళ్ళీ మిస్టేక్స్ వస్తాయి అనమాట. సో ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్లో నేమ్ క్లిక్ చేయాలి, మళ్ళీ టైప్ చేయాలి. ఓకే, సో ఈమెయిల్ టైప్ చేయాలి, ఈమెయిల్ ఇట్లా క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ అక్కడ ఏముంది, మొబైల్ అని ఉంది, మొబైల్ క్లిక్ చేయాలి. సో అలాగే ప్లేస్ అని క్లిక్ చేయాలి. ప్లేస్ అని క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి ఫినిష్ మెర్జ్ ఫీల్డ్ అనమాట. ఫినిష్ మెర్జ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్ అని దాని మీద క్లిక్ చేసి ఆల్ అని కొట్టారనుకోండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పేజ్ 1 అని ఉంది కదా. సో అక్కడ ఎంట్రీస్ నలుగురు డీటెయిల్స్ ఉంటే 4 లెటర్స్ రావాలి, అలాగే ఇప్పుడు 5 మెంబర్స్ డీటెయిల్స్ ఉంటే 5 లెటర్స్ రావాలన్నమాట. సో ఇక్కడ ఆల్ అని ప్రెస్ చేయండి. సో మొత్తం ఇక్కడ ఎన్ని లెటర్స్ వచ్చాయో చూద్దాం. సో ఈ లెటర్ 1 అని వస్తుంది అన్నమాట. అవుట్పుట్ వచ్చేసి లెటర్ 1 అనే పేరుతో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ ఉంది, టు అడ్రస్ అని ఉందా అండి? ఏమి రాలేదన్నమాట. ఏమి రాలేదంటే ఏంటి అంటే కనుక మనం ఈ మెయిలింగ్స్లోకి వచ్చేసి ఈ సెలెక్ట్ రిసిపియంట్స్లో మనం డెస్క్టాప్ నుంచి సెలెక్ట్ చేసాం కదా, అందులో డేటా ఏమీ లేదని. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ స్టెప్ నుంచి మళ్ళీ చెప్పాలంటే కనుక సో ఇక్కడ 2 అడ్రస్ మీద కర్సర్ పెట్టండి. ఓకేనా, దీన్ని క్లోజ్ చేయండి. దీన్ని క్లోజ్ చేసిన తర్వాత ఇది మెయిన్ది కదా. సో దీంట్లో ఏంటంటే సెలెక్ట్ రిసిపియంట్స్లోకి వెళ్ళి టైప్ న్యూ లిస్ట్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ టైప్ న్యూ లిస్ట్లో ఏదన్నా పేరు సెలెక్ట్ చేయండి, ఫర్ ఎగ్జాంపుల్ కమల్ అని. ఓకేనా, సో ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ని డిలీట్ చేయొచ్చు, లేదంటే కొత్త ఫీల్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను మన కన్వీనియన్స్ కోసం ఏంటంటే ఇక్కడ ఉన్న వాటినే వాడుతున్నాను అనమాట. కోదాడ అని టైప్ చేశాను. ఇంకొకటి కావాలనుకోండి, ఇక్కడ న్యూ ఎంట్రీ అని టైప్ చేయాలి. సుమన్ అని టైప్ చేశాను, ఇక్కడ విజయవాడ అని టైప్ చేశాను. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకొకటి న్యూ ఎంట్రీ టైప్ చేశాను, సునీత అని టైప్ చేశాను, ఖమ్మం అని టైప్ చేశాను. ఓకే,
సో అలాగే ఇంకొక న్యూ ఎంట్రీ టైప్ చేయండి. తులసి అని టైప్ చేశాను, ఆ, హైదరాబాద్ అని టైప్ చేశాను. ఓకే. సో వీళ్ళకి వెళ్ళాలనుకుంటున్నాను, మొత్తం 4 మెంబర్స్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఓకేనా. సో ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఎక్కడో అక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకుని దాన్ని సేవ్ చేయండి అనమాట. ఓకేనా. సో నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చండి, ఫర్ అవర్ కన్వీనియన్స్ కోసం నేను అట్లా డిఫరెంట్గా ఇచ్చుకున్నాను. ఇచ్చుకున్న తర్వాత ఇన్సర్ట్ మెజ్ ఫీల్డ్లోకి వెళ్ళి మనకు కావాల్సిందంటే టైటిల్ కావాలి, అండ్ నెక్స్ట్ మిగతా ఫీల్డ్స్ ఏమి అవసరం లేదు కదా. అడ్రస్ వన్లోకి వెళ్ళి అడ్రస్ వన్లో ఫీల్డ్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఓకే. సో ఇందాక చెప్పినట్టే ఇక్కడ పేజ్ 1 ఉంది, అంటే ఇది ఒరిజినల్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఫినిష్ మెజ్ ఫీల్డ్కి వెళ్ళి ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తే ఆల్ అని ప్రెస్ చేయాలి. ఆల్ అని ప్రెస్ చేసినప్పుడు ఓకే అని ప్రెస్ చేస్తే మనకి ఎన్ని లెటర్స్ రావాలి, నలుగురు డీటెయిల్స్ రాసాయి కాబట్టి 4 లెటర్స్ రావాలి. సో ఇక్కడ వచ్చిన ఇలా చూడండి, కమల్ అని ఒక లెటర్ వచ్చిందా. ఓకే. సో కర్సర్ కిందకి వెళ్తే సెకండ్ లెటర్లో చూడండి సుమన్ అని వచ్చిందా, విజయవాడ అని. థర్డ్ లెటర్లో చూడండి సునీత అని వచ్చింది కదండి. అండ్ ఫోర్త్ లెటర్లో చూడండి తులసి అని వచ్చింది కదా. సో ఇక్కడ లెటర్లో ఏంటంటే ఫ్రమ్ అడ్రస్ కానీ లేదంటే లోపల కంటెంట్ కానీ ఏమైనా మారుతున్నాయా, ఓన్లీ 2 అడ్రస్ మాత్రమే మారుతున్నాయి. నలుగురు పర్సన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ లెటర్స్ వెళ్తున్నాయి అనమాట. సో ఓకేనా. సో ఈ లెటర్స్ని ఏంటంటే మన కన్వీనియన్స్ కోసం నేను ఇట్లా డౌన్లోడ్ అని ఆప్షన్ పెట్టాను. మనకి కావాలంటే డైరెక్ట్గా మెయిల్ చేసుకోవచ్చు, లేదంటే ప్రింట్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అండి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మెయిల్ మెజ్ కాన్సెప్ట్ అనమాట. సో మెయిల్ మెజ్ కాన్సెప్ట్ అనేది మనకి డే టు డే లైఫ్లో చాలా యూజ్ అవుతుందండి. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ జాబ్స్లో ఏంటంటే చాలా యూజ్ అయ్యే కాన్సెప్ట్ అనమాట. ఇది మంచి కాన్సెప్ట్ అనమాట. ఎంఎస్ వర్డ్లో వచ్చేసి ది మెయిన్ కాన్సెప్ట్ అండి. ఖచ్చితంగా మన సిలబస్లో కానీ కరికులమ్స్లో కానీ కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ నేర్పించాల్సిన కాన్సెప్ట్ అండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అండ్ ఇటువంటి కాన్సెప్ట్స్ గురించి వీడియోస్ చేయాలి అంటే కనుక కింద కామెంట్లో మీ వాల్యుబుల్ కామెంట్స్ ఇస్తే కనుక నేను కంపల్సరీ రెస్పాండ్ అయ్యి ఇటువంటి మంచి మంచి వీడియోస్ నెక్స్ట్ క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.